హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? ఈరోజు మన వీడియో ఏంటంటే పువ్వులతో మాలని ఎలా అల్లుకుంటామో చాలా ఈజీ వేలో చూపించాను అండ్ చాలా సింపుల్ వేలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు పువ్వులని అల్లని వాళ్ళు, ట్రై చేయాలి అని అనుకొని ట్రై చేయని వాళ్ళు మన వీడియో చూసేసి వెంటనే ట్రై చేసేసేయండి. ఇప్పుడు మనం కనకాంబర పువ్వులతో మాల ఎలా చేయాలో చూసేద్దాం. పువ్వులతో పాటు నేను మధ్య మధ్యలో ఆకులను యాడ్ చేయడానికి దవనం ఆకులు తీసుకున్నాను. మొత్తం ఒకే రకం పువ్వులతో కాకుండా మధ్య మధ్యలో ఇలా ఆకులు యాడ్ చేస్తే మాల అనేది చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇక ప్రాసెస్ ని షురూ చేసేద్దాం. ఇక్కడ మనకు కావలసినంత దారంని తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టు 2 వేళ్ళ మీద నుంచి ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు మనకి ఎన్ని పువ్వులు కావాలో అన్ని పువ్వులని 2 కానీ 3 కానీ అలా పెట్టుకోవాలి. మాల అనేది మంచిగా ఒత్తుగా రావడానికి, ముద్దగా కనిపించడానికి 3 4 అట్లా పెట్టుకోవాలి. నార్మల్గా ఉండాలి అంటే 2 పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇలా 3 పెట్టుకున్నాను. ఆ పువ్వులని ఏదైతే మనం ముడి వేసుకున్నామో అలా 2 వేళ్ళ మధ్య నుంచి పెట్టేసుకొని ఎడమ చేతి 2 వేళ్ళ మధ్యలో ఆ పువ్వుల్ని పట్టుకున్నాను. దాని తర్వాత కుడి చేత్తోని ఈ ముడిని గట్టిగా లాగాను అనమాట. అంతే, ఇంకా ముడి పడిపోయింది. ఫస్ట్ పువ్వు కాబట్టి మనం ఒక ముడి ఎక్స్ట్రా వేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నాట్ వేసుకోండి, సరిపోద్ది. అంతే, ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఒక్కొక్క ముడి వేసుకుంటే సరిపోద్ది. అంతే, మళ్ళీ 2 వేళ్ళ మీద నుంచి ముడి వేసుకొని అందులోంచి పువ్వుల్ని పెట్టుకొని వేళ్ళ మధ్యలో ఆ పువ్వుల్ని పట్టుకొని కుడి చేత్తో నెమ్మదిగా దారంని లాగాలి. అంతే, ముడి పడిపోద్ది. ఇలానే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మంచిగా దగ్గరికి వస్తుంది. మన మాల అనేది కూడా చాలా ముద్దగా కనిపిస్తుంది అన్నట్టు, పలచగా లేకుండా. అంతే, ఇంకా ఒకసారి ఇలా ముడి వేసుకున్నాక ఫ్లవర్ మీద నుంచి ఒక్కసారి ఎడమ వైపుకి దారంని ఇలా అనుకున్నారంటే దూరం ఉన్న పువ్వులైనా కూడా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. కాకపోతే ఏంటి అని అంటే కొంచెం మరీ గట్టిగా లాగకండి, కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే పువ్వులు అనేది తెగిపోతాయి ఇలా మనం గట్టిగా అనేసరికి. ఒక్కసారి మీకు అల్లడం అలవాటు అయింది అని అంటే ఇంకా మీరు ఫాస్ట్గా అల్లేసుకుంటారు. ఒకవేళ ఫస్ట్ టైం కనుక పువ్వులను అల్లాలి నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు పువ్వులతోని కాకుండా ఫస్ట్ ఆకులతో ట్రై చేయండి. ఎందుకంటే ఆకులతోని అల్లడం వచ్చింది అని అంటే మనం పువ్వులతోని చాలా ఈజీగా నేర్చేసుకుంటాం. ఇలా మనం ఏదైనా పని చేస్తుంటే కొన్ని విషయాల్లో కొన్ని మెమొరీస్ గుర్తొస్తాయి కదా. అలా నాకు ఈ పువ్వులు అల్లుతుంటే, ఈ వీడియో చేస్తుంటే నాకు కొన్ని మెమొరీస్ గుర్తొచ్చాయి. నాకు అసలు పువ్వులు అల్లడం నేర్చుకోవాలి అని సర్టెన్ ఏజ్ వరకు అసలు థాటే లేకుండే. ఎప్పుడు కూడా దాని మీద ధ్యాస పెట్టలేదు, అంటే నేర్చుకోవాలి అన్నట్టు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒకరోజు ఏమైంది అని అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. నేను ఇంకొక పెద్దమ్మ వేరే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట, మా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. అయితే అలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్గా పువ్వులు ఉన్నాయి. అప్పుడు ఇంకొక పెద్దమ్మ అంది, అరే పువ్వులన్నీ తెంపిస్తేనే ఇవి పువ్వులన్నీ అల్లు, అందరం పెట్టుకుందాము, రేపు జడలో పెట్టుకుందాము అని చెప్పింది అన్నట్టు. అప్పుడు అనిపించింది, అరే నాకు పువ్వులు అల్లడం రాదు కదా అని. పెద్దమ్మ నాకు పువ్వులు అల్లడం రాదు అనేసి అంటే, అయ్యో అవునా, సరే నేర్చుకో, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని అనింది. అప్పుడు అనిపించింది, అరే నేను ఇప్పటివరకు నాకు ఎందుకు థాట్ రాలేదు, ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు అనేసి అప్పుడు అనిపించింది. అంతే, ఇంకా అప్పుడు నేర్చేసుకున్నా నేను. ఇంకా ఊరు నుంచి ఇంటికి వచ్చినాక ఇంటి దగ్గర నేర్చుకున్నా అనమాట. అది ఎలా అంటే ఇంకొక దారం తీసుకున్న, పువ్వులు తెంపుకొని ఇంకా అల్లుతూనే ఉన్నా పువ్వులన్నీ ఖరాబ్ చేస్తున్నా. అయితే నానమ్మ చూసి, ఏమైందో నీకు సడన్గా దారం బట్టి పువ్వులు అల్లుతూనే ఉన్నావు, అన్నీ పాడవుతున్నాయి కదా అంటే, అరే నాకు ఇప్పటివరకు రాదే, అసలు అల్లడం రాదు కదనే, నేర్చుకుంటున్నా అని చెప్తే అప్పుడు నానమ్మ ఏం చెప్పింది అని అంటే, పువ్వులతో కాదు నువ్వు అల్లాల్సింది, ఆకులతో నల్లు ఫస్ట్, ఆకులతో నేర్చుకున్నాక నీకు ఈజీ అయిపోతుంది, అప్పుడు నువ్వు పువ్వులతో ఈజీగా అల్లేస్తావు, అప్పుడు పువ్వులు పాడవ్వకుండా ఉంటాయి అని చెప్పింది. ఇంకా అంతే, ఇంకా అప్పుడు ఆకులు తీసుకొచ్చి ఇచ్చింది కొన్ని. ఫస్ట్ నేను ట్రై చేసింది నిమ్మ ఆకులతో ట్రై చేసిన. నానమ్మ నిమ్మ ఆకులు తీసుకొచ్చి ఇచ్చింది, నిమ్మ చెట్టు ఆకుల్ని. అలా నిమ్మ చెట్టు ఆకులతో ట్రై చేసిన అనమాట. కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఆకులు, అలా నిమ్మ ఆకులని ఫోల్డ్ చేసి అలా ఆ మాలని అల్లడం నేర్చుకున్నాను అనమాట. దాని తర్వాత పువ్వులు అల్లడం నేర్చుకున్నా. ఇదన్నమాట నేను పువ్వులు అల్లడం నేర్చుకోవడం వెనుకున్న చిన్న మెమొరీ అండ్ స్టోరీ. ఇలా పువ్వులు అల్లడం గురించి వచ్చినప్పుడు నాకు ఈ స్టోరీ గుర్తొస్తుంది అనమాట.
ఆయన ఇంట్లో పెద్దవాళ్ళు నానమ్మ వాళ్ళు అలా ఉంటే ఇలాంటివి మంచిగా నేర్పిస్తారు కదా దగ్గరుండి. కొంతమందికి అనిపించవచ్చు, అరే ఈ పువ్వులు అల్లడం కూడా వీడియో చేస్తారా అని. కానీ కొంతమందికి ఇప్పటివరకు నేర్చుకుందామన్న థాట్ ఇంట్రెస్ట్ రాని వాళ్ళు కూడా అవును కదా నేర్చుకొని ఉంటే ఏముందిలే అలా పక్కన ఉంటుంది, నేర్చుకొని ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని అనిపించే వాళ్ళు ఒక్కరైనా ఉంటారు చూడండి. వీడియో చూసి ఒక్కరు నేర్చుకున్న చాలండి ఈ వీడియో చూసి. మన వీడియోస్ చూసిన ప్రతి వాళ్ళు ప్రతిదీ ట్రై చేయాలని ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుద్ది కదా. అలా ఒక్క వీడియోలో ఒక్కరు నేర్చుకున్నా సరిపోద్ది. మనకి 10 మంది 100 మంది 1000 మంది నేర్చుకోవాలని ఏం లేదు. ఒక్కరు నేర్చుకున్నా కూడా అరే మన వీడియో చూసి నేర్చుకుంటున్నారు అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కమెంట్స్లో పెడుతుంటారు కదా తప్పకుండా ట్రై చేసాము అని, అది చాలండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో కనెక్ట్ అవుద్ది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ కనెక్ట్ అవుద్ది, అలా ఉంటుంది. అండ్ కొంతమందికి ప్రాసెస్ అనేది చూడడం ఇష్టం అనమాట, అది ఎప్పటికో ఒకసారికి యూజ్ అవుద్ది ఎట్లాగో. అండ్ ఫైనల్గా మనమైతే ఇలా అల్లుకున్నాం కదా, ఏదైతే లాస్ట్గా పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వుకి ఎక్స్ట్రా నాట్ వేసుకోవాలి స్టార్టింగ్లో అండ్ లాస్ట్లో. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఫింగర్స్ మీద పెట్టుకొని ఒక ముడి వేసేసుకోండి చాలు, అంతే. ఇంకా మన మాల అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఏంటి అని అంటే మాల అంతా రెడీ అయిపోయినాక ఇలా చూపిస్తున్నట్టు ఇలా ట్విస్ట్ చేసుకోండి పువ్వులన్నింటినీ. ఏంది అని అంటే మనకు గ్యాప్స్ కాకుండా మాల అనేది మంచిగా రౌండ్గా ముద్దగా కనిపిస్తుంది అన్నట్టు. చూడండి ఇలా అల్లుకున్న మాల ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా మంచిగా వచ్చింది, ముద్ద కూడా కనిపిస్తుంది కదా. అండ్ మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది? ఇదే ప్రాసెస్లో అల్లుతారా లేదంటే వేరే ప్రాసెస్లో అల్లుతారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా క్లిక్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.